పనులన్నీ పూర్తి చేయాలంటే అప్పుడు కూడా చెప్పా. శంకుస్థాపనకి రామనారాయణ రెడ్డి గారు అందరం వచ్చిన రోజు కూడా చెప్పా. ఎక్కడో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నిత్యం భగవన్నామ స్మరణలో ఎక్కడ ఏ గుడి కనపడినా, అది చెంగాళమ్మ గుడ, లేకపోతే రాజరాజేశ్వరమ్మ గుడ, లేకపోతే జొన్నవాడ కామాక్షమ్మ, లేకపోతే మూలాపేట శివాలయమా, ఎక్కడ ఎవరొచ్చి అడిగినా కుంభాభిషేకాలు, ఆ దేవస్థాన అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు ఈరోజు ఈ గుడి భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం అనే మనందరం తలచి కార్యక్రమాలు మొదలుపెట్టి, అందుకే 6 నెలలు 9 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు కూడా అందరితో మాట్లాడి చేయగలిగారు. సంపూర్ణంగా గతంలో ఏ విధంగా ఆలోచనలు చేసి ఎక్కడెక్కడ పెండింగ్లు ఉండిపోయినాయి అన్నీ కూడా ఈ దఫా పూర్తి చేసేదానికి వారు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. గతంలో మా సోదరులు చైర్మన్గా ఉన్నారు, నేను చైర్మన్గా ఉండే, మా కుటుంబం అనేక సంవత్సరాలు ఎప్పుడో మా తాతలు తండ్రులు మేము ఈ గుడికి భక్తులం. కారులో వస్తూ చెప్పాను, ఎప్పుడు పిలిచినా ఈ గుడికి వచ్చేది లేదు. మా తల్లిదండ్రులు మొక్కుబొళ్ళు కూడా చెల్లించేదానికి వచ్చేదానికి లేదు నేను. కానీ ఒక అనుకోని సంఘటనతో గుడి ఎదురుగా నాకు ఆపద జరగడం, అప్పటి నుంచి ఈ గుడి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి భగవంతుడు అవకాశం ఇచ్చిన మేరకు చేశాం. ఈరోజు సంపూర్ణ అవకాశం మళ్ళీ కృష్ణారెడ్డి గారికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు, మా సోదరులు, మేము అందరం, ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు సంపూర్ణంగా ఈ గుడిని వారు ఏ విధంగా తలచారో మంత్రివర్యులు అందరం కూడా ఈ నిర్మాణాలు పూర్తి చేసేదానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వేమిరెడ్డి గారి దంపతుల్ని, ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారిని అందరినీ కూడా మంచి పుష్కరిణి నిర్మాణం చేసి దానికి ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ కూడా ఆమోదం తెలిపారని చెప్పి తెలియజేశారు. ఇంకా ఇతరులు చేపట్టే పనులన్నీ కూడా చెప్పారు. తప్పకుండా రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలకి ఈ యొక్క గుడి పూర్తి స్థాయిలో అభివృద్ధికి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేశారు.